తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అనేక హామీలు ఇచ్చి, ఆ హామీలు నెరవేర్చకపోవడంతో విద్యార్థులు రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఇందూరు రణబేరి పేరుతో బీజేపీ పార్టీ ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసమై పోరాటం చేస్తుంది. పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. ప్రధానంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా పాల్గొన్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు ఎంపీ అరవింద్ ఉన్నారు. సార్ చెప్పండి, అనేక హామీలు ఇచ్చింది, ఫీజు రీయింబర్స్‌మెంట్ త్వరితగతిన చెల్లిస్తామని, మరోవైపు విద్యార్థులకు స్కూటీలు కూడా ఇస్తామని చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పటి వరకు పేద విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేని పరిస్థితి. రేవంత్ 2000 పెన్షన్ 4000 చేస్తాడు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, రైతులకి బోనస్ ఇస్తా అన్నాడు, రైతాంగానికి అనేక వాగ్దానాలు చేసిండు. ఇవే కుటుంబాలు ఏదైతే నువ్వు తులం బంగారం ఇస్తా అన్నావో అయ్యే కుటుంబాలు నేను ఫీ రీయింబర్స్‌మెంట్ మీద కూడా ఆధారపడున్నాయి. ఈ కుటుంబాలన్నింటినీ ఆల్రెడీ నడ్డిరిచినావు. ఇప్పుడు మొత్తం ఈ రాబోయే తరాన్ని అంధకారంలోకి నెట్టుతున్నాడు. కేసీఆర్ చేసిన బకాయిల మీద ఇదే రేవంత్ కొట్లాడిండు. ఆయన రాగానే, ముఖ్యమంత్రి కాగానే తక్షణమే బకాయిలు చెల్లిస్తా అన్నాడు, ఫీ రీయింబర్స్‌మెంట్ ఇంప్లిమెంట్ చేస్తా అన్నాడు. దాంతోపాటు 5 లక్షల భరోసా కార్డు ఇస్తా, అది పిల్లలు వాడుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలనైతే ఘోరంగా మోసం చేసిండు పిల్లగాళ్ళని. 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000, గ్రాడ్యుయేషన్ 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1,00,000, పిహెచ్డి ఎంఫిల్ ఇవి చేస్తే 5 లక్షలు ఇస్తా అన్నాడు. ఇది వాళ్ళ మేనిఫెస్టో. ఇవన్నీ రాహుల్ గాంధీని సంకలో వేసుకొని, ఈ పొట్టోడు రాహుల్ గాంధీని సంకలో వేసుకొని అశోక్ నగర్ పోయి సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర పెద్ద యువతను అందరినీ ప్రవోక్ చేసి, యువతని కాంగ్రెస్ వైపు తిప్పించుకొని, మోసం చేసి, అబద్ధాలు చెప్పి కేసీఆర్ని దింపడానికి ఆ యువత ముందుంది నడిపించే విధంగా వీళ్ళు అబద్ధాలు చెప్పి మోసం చేశారు. యువత వల్ల ఇవాళ కేసీఆర్ దిగిండు, నువ్వు ఎక్కినవు. అదే యువతని మోసం చేస్తున్నావు. ఈ మోసానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ పిలుపు మేరకు ఇవాళ ఇందూరు గడ్డ మీద ఫీ రీయింబర్స్‌మెంట్కి వ్యతిరేకం వేలాది మంది స్టూడెంట్స్ రోడ్డెక్కారు. ఇదే గడ్డ మీద ఒకప్పుడు పీసీసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పీసీసీ అధ్యక్షుడు ఉన్న డి శ్రీనివాస్ ఇదే గడ్డ మీద ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం నాంది పలికింది. దాన్ని అమలు చేసేందుకు రాజశేఖర్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళిన పరిస్థితి. ఇదే గడ్డ నుంచి కూడా ఇప్పుడు అదే పార్టీకి వ్యతిరేకంగా వెళ్తున్న పరిస్థితి. ఫీ రీయింబర్స్‌మెంట్ అనగానే నాకు గుర్తొచ్చింది 2004లో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు డి శ్రీనివాస్ గారు, పి ఉపేంద్ర గారు, ఆనంద భాస్కర్ గారు, ఇతరులు వీళ్ళు రూపకల్పన చేసింది. ఇది ఫేస్ ఆఫ్ ఫీ రీయింబర్స్‌మెంట్ మస్ట్ బి వైఎస్ఆర్, బట్ ద బ్రెయిన్ బిహైండ్ ఇట్ వాజ్ డి శ్రీనివాస్. తో వీళ్ళందరూ కలిసి రాజశేఖర రెడ్డి గారికి డి శ్రీనివాస్ గారు ఒప్పించి మేనిఫెస్టోలో పెట్టించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో 2004లో, 2023లోనే కాదు 2004లో ఉండే. రాజశేఖర రెడ్డి గారు సీఎం కాగానే ఆర్థికంగా ఇది కుదురుతుందా అని కొద్దిగా భయపడ్డాడు ఆయన. అప్పుడు డిఏ సోమయాజులు గారని ఆర్థికవేత్త ఉండే, ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆ టైంలో ఆయన ఎకనామిక్ అడ్వైజర్ ఉండే. ఆయనని తీసుకొచ్చి ఆయనతో స్టడీ చేయించి, ఆయనతో రిపోర్ట్ రాయించి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఇది సాధ్యమే అని ఆయనని సీఎం గారిని కన్విన్స్ చేసినాక 2007 ప్రాంతంలో ఉన్నది ఇది మొట్టమొదటిసారి ఇంప్లిమెంట్ అయింది. దీని ద్వారా ఇవాళ లక్షల మంది, వేల మంది, 10,000 సంఖ్యలో అమెరికాలో ఇంజనీర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, తెలుగు వాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద ఎంఎన్సీలు నడుపుతున్నారంటే ఈ 2004 తర్వాత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్లు తీసుకున్న వాళ్ళందరూ, ఇదందరికీ డి శ్రీనివాస్ గారు ఇందూరు గడ్డ మీద ఇందూరు బిడ్డకు వచ్చిన ఆలోచన. దానికి తగిన మీడియా రిపోర్ట్స్ కూడా హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, మీకు టీవీ9లు కానీ, మీ ఛానల్లోనే లేవు అప్పుడు పెద్ద పెద్ద న్యూస్ పేపర్లు, ఇండియా టుడే, అన్ని క్లిప్స్ ఇస్తా.
సో ఇందూరు గడ్డ మీద పుట్టిన ఐడియా ఇది ఫీ రీంబర్స్మెంట్. దీన్ని దేశవ్యాప్తంగా కాపీ చేశారు. ఇలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 4,800 కోట్ల రూపాయలు ఫీ రీంబర్స్మెంట్ విడుదల చేసింది ఈ మధ్య. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఏదైతే స్కూటీలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న షోరూమ్లకు సంబంధించిన స్కూటీలు ఫ్రీగా ఎత్తుకెళ్ళండి అని అన్నమాట. మీరు ఎలా? మా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇక్కడ స్కూటీల షోరూమ్ ఉందంట. రాకేష్ రెడ్డి గారి పేరు చెప్పి ఇక్కడనే శ్రీ గణేష్ చేయండి. మొత్తంగా ఈ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఈ మధ్య నితిన్ నబీన్ గారు వచ్చినప్పుడు పిలుపునిచ్చిన కార్యక్రమం ఇది. ఇందూరు జిల్లాలో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇందూరు జిల్లాలో అయింది. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్కు కాంగ్రెస్ పార్టీ చెల్లించలేకపోవడంతో బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఇది స్వీకరించడం. మొట్టమొదటిగా నిజామాబాద్ జిల్లా నుండే ప్రారంభించామని చెప్తున్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇది ఇక్కడ పరిస్థితి. జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.